నాగ్ 100వ సినిమాలో అఖిల్ చేతు, బాలయ్య 100వ సినిమా అయిపోయింది, మెగాస్టార్ 150వ సినిమా అయిపోయింది. ఇప్పుడు నాగ్ 100వ సినిమా వ్యవహారం వార్తల్లోకి రానుంది. అయితే మరి ఇప్పటికిప్పుడు కాదు, కొన్ని నెలల తర్వాత. వాస్తవానికి నాగ్ సినిమాలు 100కు చేరువ కాలేదు, కానీ కామియో రోల్స్ వగైరా కలుపుకుంటే 100కు దగ్గర అవుతాయి. మరి నాగ్కు ఈ విషయంలో అంత ఆసక్తి లేకున్నా అభిమానులు మాత్రం 100వ సినిమాలో ఓ మైల్ స్టోన్ మాదిరిగా ఉండాల్సిందేనని అంటున్నారట నాగ్తో. దాంతో 100వ సినిమా ఏది చేస్తే బాగుంటుందన్న దానిపై ఓ క్లారిటీకి వచ్చేసాడట. సినిమా కథ అయితే రెడీగా లేదు, కానీ క్యారెక్టర్ మాత్రం బంగారు రాజు అని నాగ్ ఫిక్స్ అయిపోయాడట. సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో బంగారు రాజు క్యారెక్టర్ ఎంత హిట్ అన్నది తెలిసిందే. అందుకనే ఈ బంగారు రాజు క్యారెక్టర్ను సెంట్రల్ పాయింట్గా తీసుకుని మంచి కథ రెడీ చేయమని ఒకరిద్దరు డైరెక్టర్లకు సూచించాడంట. అయితే ఇక్కడ ఇంకో గమ్మత్ ఏమిటంటే, అలా స్క్రిప్ట్ చేయమన్న డైరెక్టర్లకు ఒక కండిషన్ పెట్టాడట. అఖిల్ చేతు ఇద్దరికీ కూడా మంచి పాత్రలు ఉండాలి. ఆ స్క్రిప్ట్లో ఆ కండిషన్ వీలైతేనే అమలకు కూడా మంచి క్యారెక్టర్ ఉన్నా మరీ మంచిది అని చెప్పేశాడట. అంటే మళ్ళీ మనం మాదిరిగా ఓ మంచి మైల్ స్టోన్ సినిమాను తన 100వ సినిమాగా చేయాలని నాగ్ డిసైడ్ అయిపోయాడనమాట. అయితే ఈలోగా గది 2, చందు మొండేటి సినిమాలు పూర్తి కావాలి. అయితే ఈలోగా రాజుగారి గది 2, చందు మొండేటి సినిమాలు పూర్తి కావాలి. మరోపక్క దిల్ రాజు ఓ స్క్రిప్ట్ పట్టుకుని నాగును ఒప్పించాలని తెగ ప్రయత్నిస్తున్నాడట. రాజుకి సుమ గుడ్ బై చెప్పేసిందట. బుల్లితెరపై టాప్ పొజిషన్లో యాంకర్ ఎవరంటే వెంటనే సుమ కనకాల గుర్తొచ్చేస్తుంది. చలాకీ మాటలు